హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వంకాయ కాల్చిన పచ్చడి చేసుకుందామండి. దానికి కావలసినవి కొద్దిగా ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, కరివేపాకు, చిన్న చింతపండు, ఉప్పు, పసుపు. అవి వేసేటప్పుడు చూపెడతాను మీకు. ఈలోపు వంకాయలు కోసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కోసి పెట్టుకున్న కాయల్ని ఇలా బోర్లించండి. ఉప్పులు లేకుండా ఉంచుకొని మీకు ఉప్పు ఉందని సగం వేస్తాను. సిమ్లో పెట్టుకొని చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి చాలు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకో. కొద్దిగా మెత్తపడిన దాకా ఉంచి తీసేయండి. ఒక పళ్ళెంలోకి తీసుకొని స్టవ్ పెట్టుకుందాం. పళ్ళెంలోకి తీసుకున్నాక కొద్దిగా చల్లారాక ఆ పై తొక్క తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఆ ముద్దనంతా అందులో కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ ముక్కలు, వేసేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు మగ్గు తీసింది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, రెండు సరిపోతాయండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా. కరివేపాకు, కొద్దిగా కలుపుకొని వేగిన వెంటనే ఇందులో అన్ని పచ్చడిలో అన్నీ వేసుకున్నాం కదా. వంకాయ పచ్చడికి అందులో పోపు వేసుకోవడమే. కొద్దిగా పసుపు వేసుకోండి. పోపులో పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపుని పచ్చడిలో వేసుకోవడమే. మా అమ్మగారు వాళ్ళు టైంలోనండి వంకాయకి ఆయిల్ రాసి బొగ్గుల మీద కాల్చి పచ్చడి చేసేవారండి. ఇప్పుడు మనం అంటే కళాయిలో ముక్కలు కోసి ఆయిల్ వేసి పచ్చడి చేసుకున్నాం. టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి. బాగా కలిపేసుకుంటే వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పండి కామెంట్ రూపంలో.